హలో అండి. ఇప్పుడు నేను డ్రెస్ అయితే కట్ చేస్తున్నానండి. మెజర్ అయితే ఇచ్చేసారు. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. నేను మిషన్ మీద పెట్టేసి కట్ చేసేస్తున్నానండి. ఫస్ట్ ఇది కట్ చేసుకోవాలి కరెక్ట్గా ఉంటుంది. సింపుల్గా అండి, చాలా ఈజీగా అయిపోతుంది డ్రెస్ అయితే మాత్రం. చూడండి టాప్ అనమాట ఇది. ఇక్కడ ఇచ్చాడు కదా కట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ మనం మార్క్ చేసుకుంటున్నాం అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్ ఇక్కడ చేసుకున్నాం కదా, ఇది కరెక్ట్ మెజర్ అనమాట. ఇది మనం ఖర్చులు కావాలి కాబట్టి ఇక్కడ ఖర్చులు పెట్టుకుంటున్నాము. ఇది ఆర్మ్స్ అనమాట. ఇక్కడ వచ్చింది కదా, ఇది ఫ్రంట్ నెక్ ఇచ్చారు. ఇది చంక రౌండ్ అనమాట. ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాం. మీకు వచ్చేసరికి ఇది పొడవు. ఆవిడ కుట్టుకున్నారంట, సరిగ్గా నేర్చుకుంటున్నారు ఆవిడ. అసలేనే పైకి కిందకి కుట్టేస్తారు కదా, ఏంటంటే కరెక్ట్గా కుట్టేయమన్నారు మనకి. ఇప్పుడు ఇది నేను ఫోల్డ్ చేసేస్తున్నాను. పొడవు ఉన్నది ఇది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇది ఎంతైతే ఉందో అక్కడికి. ఇప్పుడు దీని అంత పొడవు మనం లైనింగ్ కట్ చేసుకోకూడదు, కొంచెం కట్ చేయాలన్నమాట, తగ్గించుకోవచ్చు. టాప్ అయితే దాని మెజర్కి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే వచ్చిందండి. ఇది ఫ్రంట్ నెక్. మోడల్ అయితే మార్చమన్నారు, కొంచెం డీప్ పెట్టమన్నారు అనమాట. అందుకని చెప్పేసి నేను పెట్టాను. నెక్ తర్వాత కట్ చేస్తానండి. చూడండి కటింగ్ అయితే కొంచెం క్రాస్ తీసుకోవాలండి. ఇక్కడ స్ట్రైట్గా అయితే కట్ చేసుకోకూడదు. ఇక్కడ కటింగ్ దగ్గర మనం ఇది చిన్న డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్మ్స్ దగ్గర కటింగ్ దగ్గర కొంచెం పెట్టుకోవాలన్నమాట. ఇది నెక్, ఫ్రంట్ నెక్ వేరే బ్యాక్ నెక్ వేరే మోడల్ చేయాలి కాబట్టి నేను వేరేగా కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం ఇది పెట్టేసుకోవచ్చు. ఇది టాపు, ఇది మెటీరియల్ కదా, మనం హ్యాండ్కి కావాలి కాబట్టి కొంచెం తగ్గించుకొని అయితే పెట్టుకోవచ్చండి. చూడండి ఈజీ ప్రాసెస్ అయితే అయిపోతుందండి. దీనికి పెద్ద కాకపోతే కట్ చేసి కరెక్ట్గా కుట్టగలగాలి. ఫోల్డింగ్ మడతల దగ్గర కరెక్ట్గా ఉంటే మనకి సెట్ అయిపోతుందండి. ఇది మీద ఇది పెట్టేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ సరిపోయింది కదా, కొంచెం ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చినప్పుడు మనం కొంచెం జరుపుకోవచ్చు అనమాట. చూడండి పొడవు అయితే సరిపోతుంది దీని మెజర్కి. ఇప్పుడు క్లాత్ కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. దీన్ని బట్టి మనం క్లాత్ అయితే కట్ చేసేసుకుంటున్నాం. ఇలా లాగినప్పుడు కొంచెం అంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను తీసుకుంటున్నాను. మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా కింద పెట్టుకుని కట్ చేసుకోవచ్చు మీకు బాగా రావాలంటే. సేమ్ కాకుండా కొంచెం వదులుకుని కట్ చేసుకుంటే మనం స్టిచ్ చేసిన తర్వాత మనం కట్ చేసేసుకోవచ్చు అన్నమాట.
ఇది ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కట్ చేసుకుందారి. ఈ హ్యాండ్ ఇది బోర్డర్ ఒక సైడ్ ఉంది కాబట్టి మనం కొంచెం పెట్టేసుకొని, అంటే మనకు కొంచెం ఎక్స్ట్రా ముక్కే ఉంది, క్లాత్ ఉంది కాబట్టి మనం కట్ చేసుకోవచ్చు. టూ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను నేను. ఇది పెద్దదే ఉంది, అప్పుడు మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. చూడండి, దీని మీద కొంచెం పొడవు అయితే పెడుతున్నాను. ఇది కరెక్ట్గా అయితే మనకి లేదు, మెజర్ ఇచ్చింది, మనం కరెక్ట్గా సెట్ చేసేసుకుని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది కరెక్ట్ మెజరు. ఇదైతే ఖర్చులకి వదిలేసుకోవాలి. నేను కొంచెం పొడవు అయితే పెడుతున్నాను. ఇది తీసేసుకొని అయితే కట్ చేసేసుకోవచ్చండి. ఇది హ్యాండ్ అయిపోయింది. భుజాల దగ్గర పెట్టుకోవాలండి. ఇక్కడ ఖర్చు దగ్గర, ఇక్కడ ఖర్చు చంక దగ్గర కొంచెం లోతు తీయాలండి, నొగ్గులు రాకుండా. నేను అదేంటంటే స్టిచ్ చేసేటప్పుడు అయితే నేను కట్ చేసుకుని కుడతాను అనమాట. ఇప్పుడు అయిపోయిందండి. టాప్ బాటమ్ స్టిచ్చింగ్ అయితే చేయాలి. చేసిన తర్వాత నేను మీకు వీడియో పెడతానండి, ఫోటో పెడతాను.